నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. భీమ్గల్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వీడ్కోలు పలికిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్. ఇసరపు నూకరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి. వైసీపీకి బిగ్ షాక్, టీడీపీలోకి చేరిన 50 కుటుంబాలు. నేడు భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, మోదీతో స్పెషల్ ప్రోగ్రాం. నేటి నుంచి ఉప్పల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కు భారీ భద్రత. మీ అన్న వ్యవహరించిన తీరును మర్చిపోవద్దు, షర్మిలకు బీజేపీ నేత లంక దినకర్ కౌంటర్. తొలి పోరుకు రంగం సిద్ధం, టాస్ గెలిచిన ఇంగ్లాండ్, భారత్ కు ఫీల్డింగ్ అప్పగించిన బెన్ స్టోక్స్. ముగ్గురు స్పిన్నర్లు, 2 పేసర్లతో బరిలోకి భారత్. ఆస్ట్రేలియా బీచ్ లో మునిగి 4 భారతీయుల మృతి, విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్ లో ఘటన. ఒకేషనల్ సర్వీస్ మంత్ యాక్టివిటీస్ లో భాగంగా తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో లయోలా స్కూల్లో 8-9 తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పెయింటింగ్, టైలరింగ్, కార్పెంటర్, ఫోటోగ్రఫీ వృత్తుల పట్ల అవగాహన పెరిగేలా ఆ వృత్తులలో నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆ వృత్తులలో సీనియర్స్ కి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు వర్మ, కార్యదర్శి కిషోర్ రెడ్డి, ట్రెజరర్ కె గణేష్, సిహెచ్ మంగరాజు, డివి రాజు, డి మధుసూదన్, ఎస్ రామచంద్రరావు, నాగ సురేష్ ఇతర రోటరీ సభ్యులు పాల్గొనడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గంలోని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా రూప్ల తండా గ్రామం, దేవన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 సార్లు వరల్డ్ ఛాంపియన్, 2012లో ఒలింపిక్ పతాక విజేత లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ బాక్సింగ్ కు వీడ్కోలు పలికింది. 41 ఏళ్ల మేరీ కోమ్ వయోపరిమితి కారణంగా పేర్కొంటూ క్రీడల నుంచి వైదొలుగుతున్నట్లుగా మంగళవారం రాత్రి ప్రకటించింది. నాకు ఇంకా ఆడాలనుంది, కానీ దురదృష్టవశాత్తు వయోపరిమితి ముగిస్తున్నందున నేను ఏ పోటీలోనూ పాల్గొనలేను, కాబట్టి ఆట నుంచి బలవంతంగా నిష్క్రమించాల్సి వస్తుందని ఓ కార్యక్రమంలో వెల్లడించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఈ రోజు కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు గ్రామంలో ఇసరపు నూకరాజు కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తుని టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్య, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు నారా భువనేశ్వరికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, నియోజకవర్గ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. తుని మండలం దొండవాక గ్రామంలో మాజీ సర్పంచ్ గంట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ వైసీపీ నాయకులు బూసుల చిట్టిబాబు, మైలారు మాణిక్యం, నవరచంటి రాజు, దాడిశెట్టి యేసు, మామిడి మాణిక్యాలు, జంపారాజు, కసింకోట చంటి వంటి వారితో పాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు సుర్ల లోవరాజు, టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, మాజీ ఎంపీపీ అంకన్రెడ్డి నానబ్బాయి, రాంబాబు, రాజు, కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గంట్ల చిట్టిబాబు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మాక్రాన్ నేడు భారత్కు చేరుకుంటారు. మాక్రాన్ నేరుగా రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయంలో గురువారం ల్యాండ్ అవుతారు. జైపూర్ విమానాశ్రయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మోదీతో కలిసి మాక్రాన్ జైపూర్లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. అలాగే రాంబాగ్ ప్యాలెస్ లో మాక్రాన్ కోసం ప్రైవేట్ డిన్నర్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం నిఘా నీడలోకి వెళ్ళిపోయింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులతో పాటు ఆక్టోపస్, ట్రాఫిక్, ఆర్బన్ ఫోర్స్, ఎస్బీ, సిసిఎస్, ఎస్ఓటీ, ఐటీఎల్ సెల్ వంటి అన్ని ప్రత్యేక విభాగాల నుంచి 1500 పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా బుధవారం రాచకొండ కమిషనర్ జి సుధీర్ బాబు వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై బీజేపీ నేత లంకా దినక విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులోని మీ అన్న జగన్ అక్కడే ఉన్నారని, సోనియా గాంధీకి భయపడి దొంగచాటుగా ప్లక్కార్డులో కనీ కనిపించకుండా పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు పార్లమెంటులో మీ అన్న వ్యవహరించిన తీరు అందరికీ గుర్తుందని చెప్పారు. ఏపీకి జగన్ చేసిన అన్యాయాన్ని ఆనాడే షర్మిల విమర్శించి ఉంటే ఈ రోజు అందరూ ఆమెను నమ్మేవారిని దినకర్ అన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయినప్పుడు దాన్ని షర్మిల స్వాగతించి ఉంటే ఆమెను అందరూ నమ్మేవారని చెప్పారు. ఆ రోజు తన అన్నను పూర్తిగా సమర్థించిన షర్మిల ఈ రోజు విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నారని అన్నారు. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఉప్పల్లో జరగనున్న తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బజ్బాల్ ఆటతో భారత్ కు ముక్కుతాడు వేస్తామని ప్రకటించిన ఇంగ్లాండ్ పోరుకు ముందే టీమిండియాపై పైచేయి సాధించే ప్రయత్నం చేసింది.
ఆస్ట్రేలియాలో విషాద ఘటన జరిగింది. ఆ దేశంలోని విక్టోరియాలో ఉన్న ఫిలిప్ దీవిలో మునిగి నలుగురు భారతీయులు మృతి చెందినట్లుగా కాన్బెర్రాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరణించిన వారిలో 3 మహిళలే ఉన్నారని పేర్కొంది. బుధవారం 4 వ్యక్తులు దీవిలో మునిగినట్లుగా సమాచారం రాగా ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ వారిని బయటకు తీశారు. దీంతో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 ఏళ్ల మహిళకు తీవ్ర గాయాలు కాగా వెంటనే విమానంలోని మెల్బోర్న్లోని ఆల్ఫ్రెడ్ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి. తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. భీమ్గల్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వీడ్కోలు పలికిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్. ఇసరపు నూకరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి. వైసీపీకి బిగ్ షాక్, టీడీపీలోకి చేరిన 50 కుటుంబాలు. నేడు భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, మోదీతో స్పెషల్ ప్రోగ్రాం. నేటి నుంచి ఉప్పల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కు భారీ భద్రత. మీ అన్న వ్యవహరించిన తీరును మర్చిపోవద్దు, షర్మిలకు బీజేపీ నేత లంకా దినకర్ కౌంటర్. తొలి పోరుకు రంగం సిద్ధం, టాస్ గెలిచిన ఇంగ్లాండ్, భారత్ కు ఫీల్డింగ్ అప్పగించిన బెన్ స్టోక్స్. 3 స్పిన్నర్లు 2 పేసర్లతో బరిలోకి భారత్. ఆస్ట్రేలియా బీచ్ లో మునిగి 4 భారతీయుల మృతి, విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్ లో ఘటన. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.